స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. చేరువచ్చిన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేక శుభాలు క్రీస్తు నామంలో తెలియపరుస్తున్నాను. మరి ఇప్పటి వరకు దేవుని ఆరాధించడానికి కృపనిచ్చారు. మరి దేవుని యొక్క మహాకృపను బట్టి చదవబడినటువంటి వాక్యాన్ని మనం పరిశీలన చేద్దాం. దేవుని వాక్యాన్ని మనం చదువుతుంటుండగా మనం కనుగొనేటువంటి దేవుని సుగుణాలను మనం చూస్తూ ఉంటాం. ఆయన సుగుణాల సంపన్నుడు కదా. పేతురు గారు అంటారు కదా, ఆయన గుణాతిశయములను ప్రచురం చేయటానికి మనల్ని పిలిచారు అన్నారు. దేవుల్లో కొన్ని గుణాతిశయాలు ఉంటాయి, కొన్ని శ్రేష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. అదృశ్య దేవుడు మనకి ఎలా కనిపిస్తారయ్యా అన్నట్లయితే తన యొక్క గుణాలను మనకు తెలియపరుస్తూ ఉంటారు. అందులో దేవుడు ప్రేమ కలిగిన వాడని, దేవుడు పరిశుద్ధుడని, నమ్ముకోదగిన సహాయకుడని మనం చదువుతూ ఉంటాం. ప్రభు వారిని గురించి కూడా మనం చూస్తే ఆయన నమ్మకమైన సాక్షియు, ఆది సంభూతుడు అనే మాట మనం చూస్తాం. అయితే దేవుడు ఏ గుణాన్ని అయితే కలిగి ఉన్నాడో ఆ గుణాలను మనం కలిగి ఉండాలని ఆయన ఆశపడుతూ ఉంటారు. ఎందుకనంటే తండ్రి పోలికలు బిడలకు వచ్చేలాగా ఎలాగైతే ఉంటారో ప్రభు వారు అనేక సార్లు వారి బోధలో పరలోకపు దేవుని కుమారులై ఉండునట్లు అంటారు. ఆయన బిడలుగా ఎలా ఉండాలి అని అంటే ఆయన గుణాలను మీరు పుణుకు పుచ్చుకోవాలి, అవి మీరు కలిగి ఉండాలి. ఉదాహరణకు దేవుడు అంటారు కదా, నేను పరిశుద్ధుడును గనుక మీరును కూడా పరిశుద్ధులై ఉండుడి అన్నారు. అంటే దేవుడు తన గుణాన్ని మనం కలిగి ఉండాలని ఆశపడుతూ ఉన్నారు. ఈరోజు చదవబడినటువంటి ఆది కాండము 39వ అధ్యాయంలో చెప్పబడుతున్న మాట ఏమిటయ్యా అంటే, యోసేపు గారి వారి యొక్క శోధనలో, వారు పరాయి దేశంలో ఉన్నటువంటి సందర్భంలో వారు ఎదుర్కొన్నటువంటి అనేక శోధనలో ఇదొక శోధన మనం చూస్తూ ఉన్నాం. ఆది కాండము 39వ అధ్యాయము 13వ వచనంలో, అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచి తప్పించుకుని పోవుట ఆమె చూచినప్పుడు తన ఇంటి మనుషులను పిలిచి, చూడుడి, అతడు మనలను ఎగతాళి చేయుటకు ఒక హెబ్రీని మన యొద్దకు తెచ్చి ఉన్నాడు అని చెప్పారు. ఇక్కడ ఈ మాట మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే యోసేపు గారు నమ్మకమైన జీవితాన్ని గురించి ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. నమ్మకమైన వాడు ప్రభు అయినటువంటి క్రీస్తుని గురించి మనం చూసినప్పుడు మనం కూడా నమ్మకంగా ఉండాలని దేవుడు మనల్ని పిలిచారు. విశ్వాస జీవితంలో నమ్మకానికి ఉండే ప్రాధాన్యత యోసేపు గారి జీవితంలో మనం చూస్తున్నాం. యోసేపు గారు నమ్మకాన్ని ప్రదర్శించారు. ఎప్పుడు నమ్మకాన్ని ప్రదర్శించారు? అతడు అణిచివేయబడినప్పుడు నమ్మకాన్ని ప్రదర్శించాడు. అతడు తిరస్కరించబడినప్పుడు నమ్మకాన్ని ప్రదర్శించాడు. అతడు హేళన చేయబడినప్పుడు నమ్మకాన్ని ప్రదర్శించాడు. మీకు యోసేపు గారి జీవితాన్ని అర్థం కావాలి అని అంటే 3 స్టెప్స్ మీరు జాగ్రత్తగా చూస్తే, ఒకటి యాకోబు ఎంట దేవుడు నమ్మకమైన, యోసేపు గారి నమ్మకమైన జీవితము. అలాగే చెరసాలలో యోసేపు గారి నమ్మకమైన జీవితము. పోతీఫరు గృహంలో యోసేపు గారి నమ్మకమైన జీవితం. యోసేపు గారి నమ్మకమైన జీవితాన్ని 3 విభాగాలుగా మనం విభజిస్తే, ఒకటి యాకోబు ఎంట అన్నాం. యాకోబు ఎంట అన్నల చేత తక్కువ చేయబడుతున్నాడు, విమర్శింపబడుతున్నాడు, హేళన చేయబడుతున్నాడు. అయితే తనలో నమ్మకాన్ని మాత్రం వదులుకోలేదు. ఎందుకనంటే యోసేపు నమ్మకంగా జీవించటానికి ఇష్టపడుతున్నాడు. యోసేపు నమ్మకంగా జీవించటానికి సిద్ధపడినవాడు. ఆ క్రమంలో అన్నలు హేళనాడారు, దూషించారు, విమర్శించారు, ఆయనను దాడి చేశారు, గాయపరిచారు, గోతులో తోసివేశారు. ఈ సందర్భాలన్నిటిలో కూడా ఒకే ఒక మాట, యోసేపు నమ్మకమైన వాడు. ఇక రెండోది మనం చూసినట్లయితే పోతీఫరు గృహంలో వాస్తవానికి కష్టపడ్డాడు. యజమానుడు కూడా తనను మెచ్చుకున్నాడు. యజమానుడు ఎంతగా మెచ్చుకున్నాడు అంటే తన ఇంటంతటిని కూడా తన చేతిలో పెట్టాడు. ఎందుకు ఆ మాట జరిగింది అన్నట్లయితే యాకోబులో ఉండేటువంటి నమ్మకం, యోసేపులో ఉండే నమ్మకం. ఈ యోసేపులో ఉండే నమ్మకాన్ని బట్టి తన ఇంటిలో ఉన్న అధికారాన్ని, తన కలిగిన సమస్తాన్ని కూడా యోసేపు చేతిలో పెట్టాడు. అయ్యా ఇదిగో, ఆ పై వచనాల్లో మనం చూసినప్పుడు ఆ పోతీఫరు భార్య ఆ తప్పుడు కోరినప్పుడు ఒక మాట అంటారు. ఏమనంటే, అమ్మా ఇదిగో నా యజమానుడు నిన్ను తప్పించి తనకు కలిగిన అంతటి మీద నాకు అప్పగించాడు, తనకు కలిగిన అంతటి మీద నన్ను అధికారిగా ఉంచాడు అని అంటే తన అధికార పరిధి ఎరిగినవాడు. అంటే తన లిమిట్స్ ఏమిటో తనకు తెలిసినవాడు. ఎందుకనంటే తన లిమిట్స్ లో
నాకంత అధికారం ఇచ్చాడు, ఒక్క నిన్ను తప్ప. ఎంత స్పష్టమైనటువంటి జ్ఞానం కలిగిన వాడు చూడండి. అలాగా తన అధికారం విషయంలో ఈ యొక్క పోతీఫరు గృహంలో నమ్మకానికే పరీక్ష వచ్చింది. ఇప్పుడు నమ్మకం ద్వారానే అక్కడ నివసించాడు, నమ్మకం ద్వారానే అక్కడ విజయం సాధించాడు, నమ్మకం ద్వారానే ఆ పని పొందుకున్నాడు, నమ్మకం ద్వారానే తన యజమాని మనసులో నమ్మకాన్ని సంపాదించుకున్నాడు. కానీ ఇప్పుడు పరీక్ష వచ్చింది. ఏం పరీక్ష అయ్యా అన్నట్లయితే నమ్మకానికే పరీక్ష వచ్చింది. ఇప్పుడు ఏమిటా నమ్మకము అని అంటే ఇక్కడ చూడండి ఏ మాట చెప్పబడుతుందో. ఆ మాట, ఆమె తన ఇంటి మనుషులను పిలిచి, చూడుడి, మనలను ఎగతాళి చేయుటకు హెబ్రీను మన యొద్దకు తెచ్చి ఉన్నాడు. ఎవరు తెచ్చారు? పోతీఫరు తీసుకొచ్చాడు, యజమానుడు తీసుకొచ్చాడు. ఇప్పుడు ఇవి తెలివిగా ఎవరి మీద నిందేస్తుందంటే భర్తకు కోపం పుట్టించేలాగా తనను హెచ్చరిస్తూ ఉంది. వాళ్ళందరి ముందు చెప్తుంది, ఈ నేరం ఎవరిదయ్యా అన్నట్లయితే ఇదిగో నా భర్త తీసుకొచ్చాడే, ఈ తీసుకొచ్చినటువంటి మనిషి వలన నేను ఈ విధంగా కష్టపడవలసి వచ్చింది. ఒక అబద్ధాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తుంది. ప్రియులారా గమనించండి. ఇప్పుడు పరీక్ష ఏమిటంటే యోసేపు గారు నమ్మకానికి పరీక్ష. యోసేపు గారు ఎవరు? ఇప్పుడు నమ్మకమైన వాడు. ఈ నమ్మకమైనటువంటి వాడు ఈ పరిస్థితుల్లో ఏం చేయాలి? ఒకవేళ అతను కూడా అబద్ధమాడాలా, అతను కూడా మోసం చేయాలా, అతను కూడా ఎదురాడాలా? జాగ్రత్తగా మీరు చూడండి. ఈ దిగువ వచనంలో 17వ వచనాన్ని మనం చూసినట్లయితే, అప్పుడు ఆమె తన భర్తతో ఈ మాటలు చెప్పెను, నీవు మన యొద్దకు తెచ్చిన ఆ హెబ్రీ దాసుడు నన్ను ఎగతాళి చేయుటకు నా యొద్దకు వచ్చాను అన్నారు. ప్రియులారా ఈ మాట మనం జాగ్రత్తగా ఆలోచన చూసినట్లయితే ఈ మాటలలో అతను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడయ్యా అన్నట్లయితే ఆమె ఎన్ని అస్త్రాలు ఉపయోగిస్తుందో అన్ని అస్త్రాలు కూడా ఉపయోగిస్తుంది. ఇప్పుడు ఆ హెబ్రీని యొక్క ఎగతాళి మాటలు అనే పదాన్ని ఉపయోగించడాన్ని బట్టి ఈ పోతీఫరుకు కోపం రావాలి. ఈ పోతీఫరు నిర్ణయంలో దయచేసి మీరు ఇలా చూడాలి, వచ్చిన వాళ్ళు కూర్చుంటారు, మీరు ఇటు చూడండి. పోతీఫరు గృహంలో జరిగింది ఏమిటంటే పోతీఫరు తీసుకున్న నిర్ణయం మంచిదా కాదా? ఇప్పుడు తను ఆలోచిస్తున్నాడు, నేను మంచి నిర్ణయం తీసుకున్నానా, నేను మంచి వ్యక్తికే నేను పదవి ఇచ్చానా, నేను మంచి వ్యక్తికే బాధ్యతలు అప్పగించానా? ఎందుకంటే అప్పగించిన బాధ్యతలలో నా నమ్మకాన్ని ఒమ్ము చేశాడా? పోతీఫరు ఆలోచన చేస్తున్నాడు. ఇతను నమ్మకస్తుడే, ఇతను యథార్థవంతుడే. ఈ యథార్థతను చెడగొట్టడానికి అపవాది శోధనలు. అందుకే దేవుని వాక్యం ప్రకారంగా మనం చూసేటప్పుడు నువ్వు ఒక నమ్మకమైన వ్యక్తిగా నువ్వు ఈ లోకంలో జీవించాలి అంటే నీ చుట్టూ ఉన్న లోకం నమ్మకమైంది కాదు. నువ్వు నమ్మకస్తుడివే, నువ్వు యథార్థవంతుడివే, దేవుని కొరకు నమ్మకంగా జీవించాలని నువ్వు ఆశపడుతున్నావు. కానీ నీ చుట్టూ ఉన్నది ఒక మాయలోకం. దాన్ని ప్రభువారు ఏమన్నారు? నేత్రాశ, శరీరాశ, జీవపడమ్మం అనేటువంటి ప్రపంచంలో మనం ఉన్నాం. ఈ ప్రపంచంలో అపవాది నిన్ను దాడి చేస్తూ ఉంటాడు, నిన్ను అపనమ్మకమైనటువంటి ఒక వ్యక్తిగా చిత్రీకరిస్తూ ఉంటాడు, నిన్ను ఒక అబద్ధికుడిగా చిత్రీకరిస్తూ ఉంటాడు. కొన్నిసార్లు మనం ఎంత నమ్మకంగా ఉండాలని ప్రయత్నించినప్పటికీ కూడా, ఎంత చక్కని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా మనల్ని అపవాది ఏదో ఒక విధంగా దాడి చేస్తూ ఉంటాడు. ఇప్పుడు యోసేపు గారు నమ్మకంగా యోసేపు గారు నమ్మకంగా ఉండే చోట నమ్మకాన్ని కోల్పోయిన పరిస్థితి. పైన 5వ వచనంలో మనం చూస్తాం, 39వ అధ్యాయం 5వ వచనం. అతడు తన ఇంటి మీద తన కలిగిన అంతటి మీదను అతని విచారణకర్త నియమించిన కాలం మొదలుకుని యెహోవా యోసేపు నిమిత్తం ఐగుప్తు ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదము తన ఇంటి మీదనేమి పొలము మీదనేమి అతను కలిగిన సమస్తము మీద ఉండెను అన్నారు. చూడండి, కొన్నిసార్లు కొన్ని నిర్ణయాలు అపవాది ఎలా చేస్తాడంటే రెండు వైపులా నష్టమే. ఇప్పుడు పోతీఫరుకి నష్టమే. పోతీఫరు విషయంలో జరిగిన నష్టం ఏమిటయ్యా అంటే యోసేపు ఎంతసేపు ఉన్నాడో అంతసేపు కూడా ఆశీర్వాదమే. కానీ ఇప్పుడు పోతీఫరు కూడా ఈ అపవాది మాటలు విని ఆశీర్వాదాన్ని కోల్పోతున్నాడు. ఇప్పుడు యోసేపు ఎంతసేపు ఉంటే అంతసేపు ఆశీర్వాదమే. ఇంటిని ఆశీర్వదించాడు, పొలాన్ని ఆశీర్వదించారు. కానీ ఆశీర్వాదాన్ని పోగొట్టడానికి అపవాది ఆలోచనలు ఎలా ఉన్నాయో చూడండి. ఈ ఆలోచనలో భాగంగా ఇక్కడ కోపం వచ్చింది వ్యక్తికి. ఎందుకు కోపం వస్తుంది? మీరు పోతీఫర్ నుంచి ఒకసారి ఆలోచన చేయండి. అయ్యో, నేను తనకేం తక్కువ చేశాను, తనకి ఏ విధమైనటువంటి లోటు చేశాను, ఇంత గొప్ప స్థితి ఇస్తే ఈ స్థితిలో మోసం చేశాడు కనుక ఇలాంటి వాడిని ఏం చేయాలి?
ఏం చేసినా పర్వాలేదనే నిర్ణయానికి వచ్చాడు. ఎలా శిక్షించినా పర్వాలేదనేటువంటి నిర్ణయానికి వచ్చాడు. వెంటనే ఆయన తీసుకుని చెరసాల్లో పెట్టేశారు. అందుకే చూడండి, ఒక మాట ఉంటుంది, కీర్తనకారుడు ఆ మాటలు గుర్తు చేసుకుంటూ 105వ సంకీర్తన 17వ చరణంలో అంటారు కదా, 105వ సంకీర్తన 17వ చరణంలో, వారికంటే ముందుగా ఆయన ఒక్కని పంపెను, ఏసేపు దాసుడుగా అమ్మబడెను, వారు సంకెళ్ళ చేత అతని కాళ్లను నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును బాధించెను, అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతనిని పరిశోధించుచుండెను. ఈ మాట చెప్పారు చూడండి, ఏమన్నారు? అది నెరవేరే వరకు ఏం జరిగిందటండి? పరిశోధించుచుండెను. ఇప్పుడు యోసేపు గారు పరీక్షింపబడుతున్నారు. యోసేపు గారు ఆయన పరిశోధించబడుతున్నారు. తప్పు చేసి కాదు. ఒక్కొక్కసారి పరీక్ష ఎలాంటిదయ్యా అన్నట్లయితే, పరీక్షను బట్టి వారు మేలైన స్థితికి రావాలి, ఎన్నికలోనికి రావాలి. ఈ క్రమంలో మనం చూసినట్లయితే ఆయన ఇనుముతో బాధించబడుతున్నారు. పూర్వం చెరసాల ఎలా ఉండేదంటే చాలా దయానీయంగా, భయంకరంగా ఉండేది. ఇప్పుడు కూడా మనం చూస్తే కొన్ని గల్ఫ్ దేశాల్లో అక్కడ స్థానికంగా ఉండే వారికి ఒకలా ఉంటాయి శిక్షలు, విదేశీయులకు ఒకలా ఉంటాయి శిక్షలు. ఇప్పుడు యోసేపు గారు ఎవరు? పరాయి దేశం వాడు. పరాయి దేశం వానికి శిక్ష ఎలా ఉంటుంది? కఠినమైన శిక్ష. ఆ రోజుల్లో బొండాలు బిగించేవారు చెరసాల్లో ఉన్నప్పటికీ కూడా. అందుకే ఇనుము చేత బాధించబడెను. చూడండి, ఇక్కడ ఒక మాట మనం చూడాలి. ఇనుము చేత బాధించబడే నేరం ఏం చేశాడు యోసేపు గారు? ఎందుకయ్యా అంటే, తన విశ్వాసాన్ని చాటుకోవడానికి వచ్చిన అవకాశమే తప్పించి, తన విశ్వాసానికి పరీక్ష తప్పించి, గమనించండి, ఈ విశ్వాస పరీక్షలో యోసేపా నువ్వు నమ్మకమైన వాడా కాదా? ఈరోజు దేవుడు నిన్ను నన్ను అడుగుతున్నారు, నీ కష్టకాలంలో, నీ పరీక్షలో నువ్వు నమ్మకంగా ఉంటున్నావా లేదా? మనం కొన్నిసార్లు ఒకటి అనుకుంటాం, నన్ను మోసం చేసిన వాడికి నేను మోసం చేసినా పర్వాలేదు అనుకుంటాం. కానీ దేవుని వాక్యం అలా చెప్పట్లేదు. నిన్ను హింసించు వారి కొరకు ప్రార్థించాలి కదా. యాకోబు అంటాడు కదా తన భార్యతో బాధపడుతూ, అయ్యో ఇదిగో నేను ఎంత కష్టపడ్డానో, ఎండకి ఎండాను, వర్షానికి తడిచాను, ఒంటరిగా అరణ్యంలో గొర్రెలను కాచాను, నీ తండ్రి గొర్రెల్ని సింహంతో క్రూర మృగాలతో పోరాడి ఈ జంతువులు నేను కాపాడాను, కానీ ఒక్క గొర్రె కూడా నేను తప్పిపోలేదు అంటాడు. అంటే ఆ మాట ఏమిటంటే, నీ తండ్రి నన్ను అనేక సార్లు జీతం మార్చాడు, కానీ ఒక్క గొర్రెను కూడా మార్చడానికి నేను ఇష్టపడలేదు, మోసం చేయడానికి ఇష్టపడలేదు. కారణం ఏమిటంటే ఆయనకి తెలుసు దీవెన ఎవరివ్వాలి? దేవుడు ఇవ్వాలి కదా. అంతకు మునుపు అన్నను మోసం చేశాడు, ఆ జ్యేష్ఠత్వం వచ్చింది, అంత ఆశీర్వాదం అనుకున్నాడు. ఎప్పుడు జ్యేష్ఠత్వం పక్క అన్న నుంచి పొందుకున్నాడో జీవితం అక్కడి నుంచి పరిగెట్టడం మొదలుపెట్టింది. పరిగెట్టాడు. అలసట కదా. అలసట, అన్యాయంగా సంపాదించాలి అనుకుంటే అలసటే మన జీవితం. ఎంత పరిగెట్టినా నెమ్మది లేదు. ఇప్పుడు బుద్ధి వచ్చింది, జాగ్రత్తగా ఉండాలి, దేవునికి లెక్క అప్పగించాలి, నా దేవుడు చూస్తున్నాడు, నా దేవునికి నమ్మకంగా ఉండాలి అనుకున్నాడు. యాకోబు గారి జాగ్రత్త కలిగి ఉన్నాడు, ఆ దేవుని చేత దీవించబడ్డాడు. ప్రియులారా గమనించండి. అలాగే ఇప్పుడు యోసేపు గారి జీవితంలో మనల్ని సరిపోల్చుకుందాం. ఇక్కడ చూస్తే పరీక్ష అంటే శోధనలో నమ్మకంగా ఉండడం. సాధారణంగా నమ్మకం ఉండడం, అందరూ నమ్మకంగానే ఉంటారు. ఇప్పుడు యోసేపు గారి పాఠంలో నమ్మకపు పాఠాన్ని మనం నేర్చుకోవాలి అంటే, నీ కష్టకాలంలో, నీ శోధన కాలంలో నువ్వెంత నమ్మకంగా ఉంటున్నావు అనేది దేవుడు చూస్తూ ఉన్నారు. ప్రియులారా గమనించండి, చాలా మంది వారి జీవితాల్లో సాధారణంగా నమ్మకంగా ఉంటారు, దీవెనల్లో నమ్మకంగా ఉంటారు, కష్టం వచ్చేసరికి నమ్మకాన్ని కోల్పోతారు. ఇక్కడే విశ్వాస జీవితంలో తెలుసుకోవాల్సింది ఏమిటంటే, అదే అపవాది తంత్రం. అపవాది నీ ఆర్థిక విషయాల మీద దాడి చేస్తున్నారు అనుకుంటున్నావేమో, నీ ఆరోగ్యం మీద, నీ కుటుంబం మీద, నీ వృత్తి మీద, నీ మానసిక స్థితి మీద దాడి చేస్తున్నారని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ నీ విశ్వాసం మీద అపవాది దాడి చేస్తున్నారు, నీ నమ్మకం మీద అపవాది దాడి చేస్తున్నారు. ఎందుకనంటే దేవుని యొక్క పరీక్షలో నమ్మకమైన వ్యక్తిగా ఉండాలి అని నువ్వు ప్రయత్నిస్తుంటే, నువ్వు నమ్మకస్తుడు కాదు అని చెప్పటానికి అపవాది ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక్కడ చూడండి, ఈ సందర్భంలో యోసేపు గారిని గురించి ఎలా మాట్లాడుతుందంటే, ఎంత హేళనగా మాట్లాడుతుందంటే, ఈ హెబ్రీయుడు ఈ ఇంట్లోకి రాబట్టే నేను హేళన పాలు అవుతున్నాను, ఇతడు ఇక్కడ ఉండడాన్ని బట్టే నేను నష్టపోయాను, ఇక్కడ ఇతను ఉండడాన్ని బట్టే ఇలా జరిగింది, అన్ని మాటలు మాట్లాడుతుంటే ప్రశ్న ఏమిటో తెలుసా? యోసేపు గారు ఏం చేస్తున్నారు ఆ సందర్భంలో? ఆమె నేరాలు వేస్తుంది, ఆమె చాడీలు వేస్తుంది, ఆమె ఫిర్యాదులు చెప్తుంది, భర్తను రెచ్చగొడుతుంది, పరివారాన్ని చెప్తుంది, ఎన్నో మాటలు చెప్తుంది. ఎన్ని చెప్పినా
ప్రశ్న ఏమిటంటే ఆ సమయంలో యోసేపు గారు ఏం చేస్తున్నారు అనేది సమస్య. యోసేపు గారు ఏం చేస్తున్నారయ్యా అన్నట్లయితే ఆయన బదులు పలకలేదు. ఎందుకంటే ఇప్పుడు నమ్మకమైన సాక్షి, దేవునికి నమ్మకంగా ఉండడానికి పిలువబడ్డారు, నమ్మకాన్ని కనపరుచుకోవడానికి దేవుని వైపు చూస్తున్నాడు, విమర్శించే వ్యక్తి వైపు చూడట్లేదు. మనకు చాలాసార్లు మానవ మాతృలుగా మనకి కొన్ని భావోద్వేగాలు ఉంటాయి, మనకు కొన్ని ఇమోషన్స్ ఉంటాయి. సాధారణంగా ఎవరన్నా ఏమంటాం, ఏమండి నన్ను తిడితే నేను తిరిగి తిట్టనా, నన్ను అంటే నేను ఊరుకుంటానా, సాధారణంగా అంటాం. యోసేపు గారికి కూడా రైట్స్ ఉన్నాయి, కానీ యోసేపు గారి యొక్క ఆలోచన అంతా దేవుని వైపే ఉంటది గనక, దేవుని వైపు చూస్తున్నాడు గనక అతడు బదులు పలికిన దాఖలు ఎక్కడ కనబడట్లేదు. మనం యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ప్రభువుని గురించి ప్రవచించిన ప్రవచనాల్లో కొన్ని మాటలు మనకు ఉంటాయి కదా. ఆయన హింసింపబడేటప్పుడు ఏం చేశారట, యెషయా గ్రంథం క్షమించాలి 53వ అధ్యాయము 7వ వచనములో, అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు, వదకు తేబడిన గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు, అన్యాయపు తీర్పు నొందిన వాడై. చాలండి, ఇక్కడ చూస్తే అతడు నోరు తెరవలేదట. ఈరోజు లోకంలో చూస్తే జగడాలకు గల కారణం ఏమిటో చెప్పండి? మాటకు మాట తెగులు, అంతేనా? ఒక మాట అంటే 10 మాటలు అంటాం. నిజంగా యేసు ప్రభు వారికి ఉన్న గుణం, ఆయనను పోలినటువంటి యోసేపు గారికి ఉన్న గుణం ఉంటే గొడవలు ఉంటాయా? బదులు పలకలేదు. చూడండి, ఇక్కడ శోధన జయించటం అంటే ఏమిటయా అంటే, మనకి బైబిల్ గ్రంథంలో యాకోబు పత్రికలో చూస్తూ ఉంటాం కదా, నాలుకను గురించి. నాలుక చిన్న అవయవమే, కానీ అది భయంకరమైన నష్టాన్ని కలిగించేది. అందుకని నాలుకను అదుపులో పెట్టుకోమన్నారట. జాగ్రత్తగా గమనించండి. ఒకడు ఒక పట్టణాన్ని స్వాధీనపరచుకోవచ్చు, కానీ నాలుకను స్వాధీనపరచుకోలేకపోతున్నాడు. ప్రియులారా గమనించండి. దేవుని యందు నమ్మకంగా ఉండడానికి యోసేపు గారు ఉపయోగించింది ఏమిటయా అంటే, తన నోటిని అదుపులో పెట్టుకున్నాడు. తన నోటిని అదుపులో పెట్టుకున్నాడు. అతను బాధింపబడ్డాడు కదా. మనమందరం కూడా మన హక్కుల కోసం పోరాడతాం, మన రైట్స్ కోసం పోరాడతాం, మన నిజాయితీ కోసం పోరాడతాం అంటాం. కానీ అతడు అన్యాయపు తీర్పు నొందుతున్నాడు. అతని మీద నేరం వేయబడింది. అయినప్పటికీ కూడా అతని నమ్మకం ఏమిటో తెలుసా? ఇప్పుడు దేవుని వైపు చూస్తున్నాడు. మనిషి వైపే తీక్షణంగా చూస్తే నీ కోపం వస్తుంది, మనిషి వైపే తీక్షణంగా చూస్తే జవాబు చెప్పాలనిపిస్తుంది, మనిషి వైపే తీక్షణంగా చూస్తే జరిగిందంతా అడిగి కడిగేయాలనిపిస్తుంది. కానీ మనం దేవుని బిడ్డలం, దేవుని వైపు చూసేవాళ్ళం మనం. యోసేపు గారు మొదటి నుంచి కూడా ఎటువైపు చూసేవారంటే దేవుని వైపు చూసేటటువంటి వాడు. ప్రియులారా గమనించండి. ఎందుకయ్యా అంటే, దేవుని వైపు ఎప్పుడైతే చూస్తూ ఉన్నాడో తన విశ్వాసంలో బలమైన వాడు. ఏ బంధకాల్లో ఉన్నా విడిపించే దేవుడు ఆయనే. ఇప్పుడు నేను ఒక మనిషితో నేను నిజాయితీ పరుణ్ణని చెప్పుకునే ప్రయత్నం ఎంత చేసినా కూడా ఆ వ్యక్తితో నేను ఎప్పటికీ నిజాయివంతుడు కాలేకపోవచ్చు. ఎందుకంటే మనిషిని మనం మెప్పించలేము, దేవుని మెప్పించాలి. మనకు తెలుసు ఆయన కన్నులకు రహస్యమైనది మరుగైనది ఏదీ లేదని మనకు తెలుసు. అందుకే అక్కడ అంటారు కదా, యోసేపు గారు పోతీఫరు భార్యతో, నా దేవుని కన్నుల ఎదుట నేను ఈ దుష్కార్యము చేయలేను అంటాడు. ఎవరు చూస్తున్నారని యోసేపు గారి నమ్మకం? దేవుడు చూస్తున్నాడని నమ్మకం. అక్కడ తెలుసు పోతీఫరు భార్య యోసేపు గారు ఇద్దరికి వ్యత్యాసాన్ని చూడండి. ఇద్దరు కూడా చూస్తే ఈమె లోక సంబంధమైన స్త్రీ. అప్పటి వరకు నేను అబద్ధాన్ని చెప్పి నమ్మించగలనని మనస్తత్వం కలిగింది. నా మాట చెప్తే ఎవరైనా నమ్మేస్తారనేటువంటి ఒక నమ్మకం, నా అధికారాన్ని బట్టి నమ్ముతారని, నా భర్త అధికారాన్ని బట్టి నమ్ముతారని. కానీ యోసేపు గారు వ్యక్తిత్వం ప్రత్యేకమైంది. ఎందుకంటే నా దేవుడు సమస్తాన్ని చూడగలిగిన వాడు. ఒకవేళ నేను ఎవరిని నమ్మించలేకపోవచ్చు, నేను గట్టిగా అరిచే నోరు లేకపోవచ్చు, నేను బలాన్ని ప్రయోగించే శక్తి నాకు లేకపోవచ్చు, కానీ చూడగలిగిన దేవుడే నాకు న్యాయం చేస్తారు. ఆ రోజు అన్నలతో కూడా వాగ్వివాదానికి దిగలేదు, అన్నలు కూడా హింసించారు, అన్నలు కూడా బాధ పెట్టారు. అప్పుడు కూడా నమ్మకమైన వాడే అన్నలు కూర్చున్నటువంటి చెడు సమాచారాన్ని తండ్రికి అందించాడు. అయ్యో ఇదిగో చాడీలు చెప్పేవాడు వస్తున్నాడు, మరొకడు వస్తున్నారని హేళన చేశారు. నమ్మకంగానే ఉన్నాడు. ఆఖరికి ఆ నమ్మకం నుంచి ఎక్కడి వరకు అంటే గోతులో తోసేశారు, చంపేయాలనుకున్నారు, చివరికి అమ్మేశారు. ఎక్కడైనప్పటికీ అతను నమ్మకస్తుడే. ఎందుకనంటే దేవుని నమ్మిన వారి లక్షణాలు వేరుగా ఉంటాయి కదా. దేవుని నమ్మకం అంటే ఏమిటండి? ఇప్పుడు మనం అందరం దేవుణ్ణి నమ్మే వాళ్ళమే. మనం అభివృద్ధి కోసం ప్రయాసపడతాం,
కానీ దేవుని నమ్మకం అనేటువంటిది ఎలాంటిది అయ్యా అంటే పరిస్థితులు దేవుణ్ణి నడిపించాలి. ఇప్పుడు యోసేపు గారు పరిపూర్ణ నమ్మకం. ఒకసారి మనం దావీదు గారి జీవితంలో మనం చూస్తే దావీదు గారిని ఒక ఆయన తిడుతూ ఉన్నాడు, నోటుకొచ్చినట్టు తిట్టేస్తున్నాడు, దుర్మార్గుడా, నరహంతకుడా అని తిడుతూ ఉన్నాడు. దావీదు గారి పక్కన ఉన్నటువంటి ఆ సైన్యాధ్యక్షుడు అంటాడు, అయ్యా ఇదిగో ఆ చచ్చిన కుక్కను మీరు గనక ఒక్క మాట చెబితే వాని తల తీసుకొచ్చి నీ పాదాల దగ్గర పెడతానంట. అప్పుడు దావీదు అంటారు కదా, అయ్యా ఆయనకు నన్ను నిందించమని యెహోవా వలన సెలవు అయితే నువ్వెవరు ఆపడానికి? యెహోవాయే సెలవిచ్చాడు అనమని నువ్వెవరు ఆపడానికి? నేనెవరు ఆపడానికి? పడవలసిందే. దేవుని స్వభావం కలిగిన మనుషులు పలికే మాటలు ఉంటాయి. దైవ స్వభావంలో పాలివారొకటి ఇదే. ఈరోజు నమ్మకమైన జీవితం అని అంటే, అయ్యా వ్యక్తులు ఇలాంటి పరిస్థితుల్లో నన్ను నడిపించినప్పటికీ నన్ను మరలా లేవనెత్తేవాడు, యథార్థవంతుడిగా నిలబెట్టేవాడు, శక్తివంతుడైనటువంటి దేవుడు ఉన్నాడు. మనిషిని మనం గెలవలేకపోవచ్చు, కానీ దేవుని చిత్తం ఒకటి ఉందనేటువంటి పరిపూర్ణమైనటువంటి నమ్మకాన్ని కలిగిన వారు. చూడండి, కొరింథీయులకు రాయబడినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము, కొరింథీయులకు రాయబడినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో, మీ విశ్వాసము మనుషులను జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొనవలనని. చూడండి ఏం చేయాలటండి, మీ విశ్వాసం అట మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకుని కాకుండా, నాకు తెలివితేటలు ఉన్నాయి, నేను ఎలాగైనా మాట్లాడతాను, అబద్ధాన్ని పలికించగలను. ఇప్పుడు పోతీఫరు భార్య మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకుంది ఇప్పుడు కదా. ఇప్పుడు పోతీఫరు భార్యకు ఉండేటువంటి జ్ఞానం ఏమిటంటే, నాకు అధికారం ఉంది, నేను ఎలాగైనా మాట్లాడతాను, ఏమైనా మాట్లాడతానని. కానీ ఇక్కడ చూడండి, మనము దేవుని యొక్క శక్తిని ఆధారం చేసుకోవాలి. ఇప్పుడు దావీదు గారి యొక్క గుణం ఏమిటయ్యా అంటే, యోసేపు గారి గుణం ఏమిటంటే, దేవుని శక్తి ఒకటి పనిచేస్తుంది. పోతీఫరు శక్తి కంటే, పోతీఫరు భార్య శక్తి కంటే, పోతీఫరు భార్య అనుకోవచ్చు, నా భర్త నా గుప్పిట్లో ఉన్నాడు, నేను ఏది చెప్తే అదే అనుకోవచ్చు. కానీ యోసేపు గారికి తెలుసు, సార్వభౌముడైనటువంటి దేవుని చేతిలో తనున్నాడని, అత్యున్నత సింహాసనాసీనుడైనటువంటి దేవుని చేతిలో తనున్నాడని తనకు తెలుసు. అందుకే వీరితో నాకు వాదం ఎందుకు అనుకున్నాడేమో, నేను దేవుని యొక్క చేతిలో ఉన్నాననేటువంటి శక్తి కలిగిన వాడు. ఆ కారణాన్ని బట్టి శోధనలో నమ్మకంగా ఉన్నవాడు. 2వ భాగాన్ని చూస్తే ఆదికాండము 29వ అధ్యాయము 20 నుంచి మనం చూస్తే, ఆదికాండము 39వ అధ్యాయము 20, ఆదికాండం 39వ అధ్యాయం 20వ వచనం, అతనిని పట్టుకుని రాజు ఖైదీలు బంధింపబడు చెరసాలలో వేయించెను. అతడు అక్కడ చెరసాలలో ఉండెను. అయితే యెహోవా యోసేపునకు తోడై ఉండి అతని యందు కనికరపడి ఆ చెరసాల యొక్క అధిపతి కటాక్షము కలుగునట్లు చేసెను అన్నారు. చూడండి, ఇక్కడ యోసేపు గారి జీవితంలో ఒక చక్కని మాట మనకు కనిపిస్తుంది. యోసేపు గారి జీవితంలో పోతీఫరు గృహంలో బానిసగా ఉన్నప్పుడు యెహోవా అతనికి తోడై ఉండడాన్ని బట్టి, ఇప్పుడు చెరసాల్లోకి వచ్చాక కూడా అదే మాట. చెరసాల్లో ఏ మాట వస్తుంది? యెహోవా అతనికి తోడై ఉండి. దేవుడు నీ చెయ్యి విడవడు, మనుషులు విడిస్తారు కదా. మనుషులు నమ్మకాన్ని నువ్వు సంపాదించుకోలేకపోవచ్చు, కానీ దేవుని యొక్క నమ్మకాన్ని సంపాదించుకున్నావు. ఇక్కడ 3 విభాగాలు చూసాం. యాకోబు ఇంటిలో యోసేపు నమ్మకంగా ఉన్నాడు, పోతీఫర్ ఇంట్లో యోసేపు నమ్మకంగా ఉన్నాడు. మనకు ఒక మాట వస్తుంది ఇప్పుడు వెంటనే, ఏమండి యాకోబు ఇంట్లో తండ్రి ఇంట్లో అంత నమ్మకంగా ఉంటే యోసేపుకి ఇన్ని కష్టాలు ఎందుకు వచ్చాయి? ఇప్పుడు ఈ పోతీఫర్ గృహంలో యజమాని ఇంట్లో నమ్మకంగా ఉంటే యోసేపుకి ఇన్ని కష్టాలు ఎందుకు వచ్చాయండి? చాలా మంది అంటూ ఉంటారు, నేను అందరిలాగా అబద్ధం ఆడితే నా జీవితం ఇంకోలా ఉండేది, నేను మోసం చేస్తే నా జీవితం ఇంకోలా ఉండేది, అలా చేయనందుకే నా జీవితం ఇలాగ అయిపోయింది అనుకుంటారు. తప్పు. నీ జీవితంలో యథార్థంగా జీవిస్తే నిన్ను దీవించే దేవుడు నిన్ను గమనిస్తున్నాడు, నిన్ను హెచ్చించే దేవుడు నిన్ను గమనిస్తున్నాడు. ఒకవేళ మనుషులు నిన్ను అంగీకరించలేదా, మనుషులకు నమ్మకంగా నువ్వు ఉండలేకపోయావా, మనుషుల చేతిలో నీ బలహీనత అనేది ప్రదర్శింపబడుతుందా, మనుషులు నిన్ను అణచాలని చూస్తున్నారా, నువ్వు నమ్ముకున్న దేవుడు నమ్మకమైన దేవుడు. అందుకే అంటున్నారు కదా, ఇదిగో అతనికి యెహోవా యోసేపునకు తోడై ఉన్నాడు. ప్రియులారా గమనించండి, ఇప్పుడు దేవుని యొక్క కనికరం దాని మీద పనిచేస్తుంది.
దేవుని యొక్క పవర్ తన మీద పనిచేస్తుంది. వాస్తవానికి చెరసాలకు ఎందుకు పంపించాలండి చెప్పండి? చెరసాల అనుభవం అంటే ఏమిటి? ఇక్కడ రెండు విషయాలు కనిపిస్తాయి. అదేమిటంటే అతడు స్వతంత్రంగా సంతోషంగా ఉండకుండా అణచబడాలి, భవిష్యత్తు లేకుండా చేయాలి అని. చాలా మంది విద్యార్థులతో అంటూ ఉంటారు, అబ్బాయి నీ మీద కేసు ఇట్టేనా నీ జీవితం ఏమైపోద్ది, నీ జీవితం పాడైపోద్ది అని బెదిరిస్తూ ఉంటారు. అంటే ఒకసారి కనుక అలా చేస్తే నీ జీవితం పాడైపోద్ది. ఇప్పుడు యేసేపు జీవితము చెరసాలకు వెళ్ళాక చెరసాలలో యేసేపు జీవితం ముగిసిపోయిందంటే ఇప్పుడు దేవుడు తనకు తోడుగా ఉన్నాడు. తనకు తోడుగా ఉండి చెరసాల నాయకుని యొక్క మనసులో అతనికి దయ కలిగింది. 23వ వచనంలో చూస్తాం, యెహోవా అతనికి తోడై ఉండను గనక అతని చెరసాల అధిపతి అతనికి చేతికి అప్పగింపబడింది దేని గూర్చి విచారణ చేయకుండాను. లెక్క అడగట్లేదట. చెరసాలలో 2 సార్లు ఆ మాట వింటున్నాం. యెహోవా తనకు తోడై ఉండడాన్ని బట్టి, దేవుడు తనకి తోడై ఉండడాన్ని బట్టి, దేవుడు ఎప్పుడైతే తనకు తోడుగా ఉంటున్నాడో తను చేయనిదంతయు సఫలమవుతుంది. యేసేపు చేతులు కట్టేయాలని చూశారు, కానీ దేవుడు యేసేపు చేతులను బలపరుస్తున్నాడు. యేసేపు జీవితాన్ని నాశనం చేయాలని చేశారు. యేసేపు జీవితానికి సింహాసనానికి దగ్గర అవడానికి దేవుడు పనిచేస్తూ ఉన్నాడు. నీ జీవితము ఇంతటితో అయిపోయిందని అనుకుంటున్నావేమో. నిన్ను ఎవరు అణిచివేయాలని చూశారో వాళ్ళతో వాగ్వివాద పడొద్దు. ఎందుకంటే దేవుని నమ్మకం కలిగిన వ్యక్తిగా నువ్వు ఉంటే దేవుడే నిన్ను లేవనెత్తటానికి ఇష్టపడుతున్నాడు. జీవితం ఎప్పుడు ముగింపు కాదు. జీవితం దేవునితో ఎప్పుడు ప్రారంభమే. జీవితం ఎప్పుడు కూడా దేవునితో ఎలాంటిదయ్యా అంటే బైబిల్ గ్రంథంలో చూడండి, దేవుడు ఎలాంటి జీవితాలు ప్రారంభించారు అని అంటే ముగిసిపోయిన జీవితాలు ఎన్నో చిగురింపజేశాడు ఆయన. దేవునితో ఉండేటువంటి గొప్ప ఆశీర్వాదం ఏమిటంటే ఎప్పుడూ ప్రారంభమే, ముగింపు ఉండదు. వృద్ధాప్యంలో ఉండేటువంటి అబ్రహాము వంశాన్ని 100 ఏళ్ల ప్రాయంలో ఆయన చిగురింపజేశాడు. ఇక లేదు అనుకున్న సమయంలో చిగురింపజేశాడు. ఆఖరిక కనీసం నీరు తాగడానికి లేదు, ప్రాణం పోవటమేనంటే ఆ భయంకరమైన అరణ్యంలో ఎడారిలో నీటి బొగ్గనిచ్చినటువంటి దేవుడు. ఇక ఇదే చివరి అవకాశం సారేపద్దు గ్రామంలో, అయ్యా ఇదే చివరి ఆహారం, ఇక తిని చనిపోవాలి అని అంటే సమృద్ధిని చూపించిన దేవుడు. దేవునితో నీ జీవితం ప్రారంభమే. నువ్వే స్థితిలో ఉన్నా, అయ్యా నా జీవితంలో ఇక ఇదే చివరి అనుకుంటే జీవితంని దేవుడు ప్రారంభించగలడు. ఈ జీవితం అంతా అయిపోయింది, ఇకేమీ లేదు, ఇకేమాత్రం అవకాశం లేదు. రెట్టించిన ఆశీర్వాదాలు దేవుడు దయచేయగలుగుతారు. కానీ ఒకటి తెలుసా కండిషన్, నమ్మకం. నీ నమ్మకాన్ని కోల్పోతే నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును అంటున్నారు. నీకు దీవెనలు కావాలా? నువ్వు ఒక నమ్మకమైనటువంటి వ్యక్తిగా కావాలి. నమ్మకం నీ సొంతం అయితే ఆశీర్వదించటం అనేది దేవుని పనిగా మనం చూస్తున్నాం. యోబు గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనంలో, యోబు గ్రంథము 14వ అధ్యాయము చదువునాను. స్త్రీ కనిన నరుడు కొద్ది దినములు వాడై మిక్కిలి బాధ నొందును అన్నాడు. చూసారా, మానవ జీవితం ఎలాంటిదటండి? బాధకరమైనదే, శోధనకరమైనదే. ఇక్కడ మనం చూస్తున్నాం ఈ యొక్క యోసేపు గారి జీవితము ఇనుము చేత అతడు బాధింపబడుతున్నాడు. యోబు గ్రంథం 5వ అధ్యాయము 7వ వచనములో, నిప్పురవ్వలు పైకెగురున్నట్లు నరులు సమానుభవమునకే పుట్టుచున్నారు అన్నారు కదా. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనంలో, లోకములో మీకు శ్రమ కలుగును అంటున్నారు. ప్రియులారా గమనించండి, శ్రమలో నిన్ను నడిపించే దేవుడు, ఇరుకులో విశాలత కలగజేసే దేవుడు. ప్రియులారా గమనించండి, నువ్వు ఎప్పుడైతే నమ్మకంగా ఉన్నావో, దావీదు నమ్మకస్తుడు, గాఢాంధకారపు లోయలో నిన్ను సంచరించిన ఏ అపాయమునకు నేను భయపడను. ప్రియులారా గమనించండి, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. కనుక దేవుని విడిచిపెట్టే స్వభావం మనలో ఉందేమో, కానీ దేవుడు నిన్ను నన్ను విడిచిపెట్టడు. ఏ స్థితి అయినప్పటికీ కూడా, ఏ పరిస్థితుల్లో దేవుని కొరకు నమ్మకంగా నిలబెడితే, ఈరోజు మనం అంటూ ఉంటాం చాలా మందితో, అయ్యా నీ కష్టంలో నేను నమ్మకంగా నిలబడ్డాను, నన్ను మర్చిపోయారని. కానీ దేవుని కొరకు శోధనలో సైతము విశ్వాసంతో నిలబడితే దేవుడు నిన్ను విడిచిపెట్టరు. ఆ క్రమంలో మనం చూస్తాం, ఈ శోధనలన్నిటినీ జయించిన పిమ్మట చూడండి, ఆ యేసేపు జీవితాన్ని దేవుడు సింహాసనానికి నడిపించారు. ఇప్పుడు సింహాసనం మీద ఉన్నటువంటి యేసేపు ఒక్కసారి వెనక్కి చూస్తే తన జీవితంలో జరిగిన సంఘటనలన్నీ ఎలా కనిపిస్తున్నాయంటే అన్ని మేలు కొరకే, అన్ని మేలు కొరకే. చూడండి, ఇర్మియా గ్రంథంలో మనం అందరం ఎక్కువ చదువుతూ ఉంటాం. 29వ అధ్యాయము 11వ వచనంలో చక్కని మాట. 29వ అధ్యాయము
11వ వచనంలో అంటున్నారు కదా, నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులు నెరవేరుదును, రాబోవు కాలమందు మీరు నిరీక్షణ కలిగినట్లు అవి సమాధానకరమైనవే గాని హానికరమైనవి కావు. చూడండి, ఇప్పుడు యోసేపు గారి జీవితంలో అయ్యో మా అన్నలు నన్ను ఎందుకు ద్వేషించారు, అది సమాధానకరమైనదే, అది మేలుకరమైనదే. అయ్యో మా అన్నలు నన్ను ఎందుకు గోతులో తోసివేశారు, అది హానికరమైనది కాదయ్యా నిన్ను గోతులో తోసివేయటం. అయ్యో ఆ చెరసాల అక్కడి నుంచి నేను పౌతిఫర్ గృహంలో ఎందుకు బానిసగా ఉన్నాను, అది నీకు హానికరం కాదయ్యా. ఒక్కసారిగా యోసేపు వెనక్కి తిరిగి చూసి నవ్వుకుంటాడు. అయ్యో ఆ రోజు గోతులు పడేసినప్పుడు నేను బాధపడ్డానే, ఆ గోతులో పడవేయకుండా ఉంటే నేను ఐగుప్తుకు వచ్చేవాడినా. అయ్యో ఆ రోజు పోతిఫర్ భార్య నా మీద నేరం వేయకుండా ఉంటే, నన్ను చెరసాల్లో పెట్టకుండా ఉంటే ఈ పానదాయకుడు భక్షదాయకుడు నన్ను కలిసేవారా, నేను ఇక్కడికి వచ్చేవాడినా. అంటే ఇది హానికరమైనది కాదు. దేవుడు నీ కొరకు ఉద్దేశించిన సంగతులు ఎలాంటివయ్యా అన్నట్లయితే అవి హానికరమైనవి కాదు. అవి కొన్నిసార్లు మనకి హానికరంగా కనిపిస్తాయి, కొన్నిసార్లు బాధకరంగా కనిపిస్తాయి. అయ్యో నా జీవితం దేవుడు ఎందుకు ఈ కష్టంలో నెట్టేస్తున్నాడు, అయ్యో దేవుడు నన్ను ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకు విడిచిపెట్టాడు. హానికరమైనవి కాదు, నమ్మకంగా ఉండడం నేర్చుకోవాలి. ఎప్పుడైతే ఆ పరిస్థితుల్లో నమ్మకంగా ఉన్నావో ఆ నమ్మకమైనటువంటి జీవితం ద్వారా దేవుడు నిన్ను హెచ్చించడానికి ఇష్టపడుతున్నాడు. ఈ యోసేపు జీవితంలో ప్రతి నమ్మకమైన అడుగు ఒక శోధనలా కనబడుతుంది. అది నెరవేరే వరకు కూడా అదంతా కూడా అగమ్యగోచరంగా ఏం చేశావయ్యా, నాకు దర్శనం ఇచ్చావు, నాకు ఇదిగో వాగ్దానం చేశావు, నన్ను బానిస చేశావు, అన్నదమ్ములకు వ్యతిరేకం చేశావు, యజమానుడికి వ్యతిరేకం చేశావు, ఎక్కడికి వెళితే అక్కడ నా జీవితం. చాలా మంది అనుకుంటారు ఏమండి నా ముఖం చూసేసరికి అలా ఉంటుందండి, ఎక్కడికి వెళ్ళినా వ్యతిరేకతే, ఎక్కడికి వెళ్ళినా సరే బాధే, ఇదిగో ఇంట్లో నెమ్మది లేదు, అన్నదమ్ములతో విమర్శించబడ్డాను, పని చేసుకుంటే బానిసగా వస్తే ఎక్కడ విమర్శే, నా ముఖం మీద అలా రాసి ఉంటుందేమో అండి చాలా మంది అంటారు. హానికరమైనవి కాదు, మేలుకరమైనవే. దేవుడిని ఎక్కడికో నడిపించాలనుకుంటున్నారు. వాళ్ళని ఏదో అంటున్నారు, తొందరపడి అనొద్దు, నిదానించు. ఒక్కసారి కనుక నువ్వు నిదానించినట్లయితే ఈ 3 సందర్భాల్లో మీరు చూడండి, యాకోబు ఇంట, పోతిఫర్ ఇంట, చెరసాల, ఈ మూడిట్లో కూడా యోసేపు నమ్మకమైన వాడే. ఎవరితో జగడమాడలేదు, ఎవరిని వ్యతిరేకించలేదు, జగడమాడినటువంటి దాఖలాలు ఎక్కడ కూడా కనిపించవు. అన్యాయపు తీర్పు నొందిన వాడే. అన్నలు అన్యాయంగా గాయపరిచారు, తండ్రికి దూరం చేసేశారు, కుటుంబానికి దూరం అయిపోయాడు, ఎక్కడో చిన్నవాడు పరాయి దేశం వెళ్ళిపోయాడు. అలాంటి పరిస్థితుల్లో తన వేదన అర్థం చేసుకోవచ్చు, కానీ ఎప్పుడు కూడా అతడు బదులు దూషింపలేదు. అదే అతని ఆశీర్వాదానికి కారణమైంది. అదే దేవుడు హెచ్చించటానికి రోమీయులకు రాయబడిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో ఆయన ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తమును సమకూడి మేలు జరుగుతుంది. మేలే. ఇప్పుడు యోసేపు గారి జీవితంలో వెనక్కి చూస్తే ఏం జరిగిందయ్యా అంటే అంతా మేలే. దేవుడు ఎంత గొప్పగా నడిపించారండి. ఆ రోజు బాధ కలిగినా కూడా ఆ నడిపింపు నుంచి దేవుడు నన్ను నడిపించారు. కానీ కండిషన్ ఏమిటంటే నమ్మకంగా ఉన్నాడు. అయ్యా ఖచ్చితంగా యోసేపు గారు సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు. ఏమన్నాయా అన్నట్లయితే, అయ్యో నా జీవితము ఇదిగో గోతులో నుంచి, పరదేశిగా అమ్మివేయబడిన స్థితి నుంచి, బానిస నుంచి, చెరసాల నుంచి ఏ స్థితిలో ఉన్నా నేను నమ్మకంగా ఉన్నానయ్యా. ఈరోజు నీవు నేను చెప్పగలగాలి. శోధనలు అందరికీ వస్తున్నాయి, నమ్మకంగా ఉండేవారు కొద్దిమంది అయిపోతున్నారు. యోసేపు గారి జీవితంలో శోధన వచ్చింది, కానీ ఆయన చెప్పగలుగుతాడు అన్ని శోధనలు వచ్చినా దేవుని కొరకు నేను నమ్మకంగా ఉన్నాను, అందుకే దేవుడు హెచ్చించాడు. ఈరోజు నీవు నేను కూడా శోధనలు వచ్చినాయి, కానీ శోధనలో మనం ఎంతవరకు నమ్మకంగా ఉన్నాం. ఒకవేళ నమ్మకాన్ని విడిచిపెడుతున్నావేమో. కష్టాలు శాశ్వతం కాదు, శోధనలు శాశ్వతం కాదు, దేవుడు శాశ్వతం. దేవునితో సహవాసం శాశ్వతం. మానవ జీవితంలో అనేక దశలు దాటుకుంటూ వెళ్తూ ఉంటాం. వయసులో దశలు దాటుతాం, ఆర్థిక స్థితిగతులు దాటుతాం, అనేక మానసిక స్థితిగతులు దాటుతాం, కానీ దేవుడు స్థిరమైన వాడు. దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. ఈరోజు మనం ఒక ప్రాంతానికి వెళ్తే ఒక ప్రాంతం, నేను మొన్నటి వరకు ఖతార్ దేశంలో ఉన్నాను, అక్కడ చాలా మంది, అక్కడ చక్కని సహవాసం, మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను, ఇక్కడ సహవాసం, ఇక్కడి నుంచి మరో చోట సహవాసం. కానీ ఎక్కడున్నా నాతో ఉండేవాడు దేవుడే. ఎక్కడున్నా నాతో ఉండేవాడు దేవుడే. ఈరోజు మనమైనా సరే ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి, ఒక చోట నుంచి మరొక చోటకి నువ్వెక్కడికి వెళ్ళినా కూడా దేవుడు నీతో ఉన్నాడు. ఈ నమ్మకాన్ని చూడాలనుకుంటున్నారు. కీర్తన గ్రంథము 37వ సంకీర్తన 27వ చరణంలో
కీడు చేయటం మాని మేలు చేయము, అప్పుడు నీవు నిత్యము నిలుచుదువు. ఎంత చక్కని మాట చూసారా? ఏం చేయాలటండి? కీడు చేయటం మాని మేలు చేయాలి, అప్పుడు నిత్యము నిలిచేవాడుగా ఉంటాం. యేసేపుని పాడు చేయాలని చాలా మంది అనుకున్నారట. ఏమైంది? మళ్ళీ అదే యేసేపు దగ్గరికి వెళ్ళారు అందరూ కూడా. అంటున్నాడు, అన్నలారా రండి, నేను మిమ్మల్ని మీ పిల్లల్ని నేను పోషించదు. తన స్వభావంలో ఉండేటువంటి గొప్పతనం అదే. యేసేపు గారికి అప్పుడు రాలేదు, అంతకుముందు అలాగే ఉన్నాడు. కొత్తగా వచ్చిన మార్పు ఏమీ లేదు. అన్నలు భయపడుతున్నారు, అయ్యో పాత కక్షలు మనసులో పెట్టుకుని ఏమన్నా చేస్తాడేమో అని. మీరు భయపడకండి, నేను మిమ్మల్ని మీ పిల్లల్ని పోషించేదను. వారితో చెప్తున్నాడు, ఇప్పుడు ఉద్దేశించిన సంగతులు హానికరము కాదు మేలుకరమని, ఇందు నిమిత్తమేనేమో దేవుడు నన్ను ఇక్కడికి పంపించారు. వాళ్ళ మనసులో బాధను తొలగించడానికి ఒక్క మాట, క్షేమాభివృద్ధికరమైన మాటలు పలకాలి. బాధతో వచ్చారు, దిగులుతో వచ్చారు, భయంతో వచ్చారు. ఏమన్నా అనొచ్చు, అధికారం కలిగిన వాడు ఇప్పుడు ఒకప్పటికంటే ఇప్పుడు ఐగుప్తు దేశంలో అత్యున్నతమైనటువంటి అధికారంలో ఉన్నవాడు. ఒక మాట చేత ఏ శిక్షణైనా అమలు చేయగలుగుతాడు. ఒకప్పుడు పోతీఫర్ చూడండి, పోతీఫర్ కూడా నేను అదే అనుకుంటాను. పోతీఫర్ తన మీద నేరం వేసి చెరసాల్లో వేశాడు. ఇప్పుడు ఆయన అత్యున్నత అధికారం, రాజు తర్వాత అధికారం కలిగిన ముద్ర కలిగిన వాడు యేసేపు. ఇప్పుడు యేసేపు గారి జీవితంలో పోతీఫర్ లాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇప్పుడు ఒక్కసారి వెనక్కి తిరిగి, అబ్బాయ్ చూడండి, ఒకప్పుడు పోతీఫర్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు, నన్ను ఇలా చేశాడు, ఎక్కడున్నాడో పట్టుకోండి, నన్ను కమిషన్ వేశాడు అనుకోండి, 24 గంటలు తిరగకుండా పోతీఫర్ వచ్చి అక్కడ నిలబడాలి. కానీ యేసేపు మనసు అది కాదు. యేసేపు మనసు కక్ష తీర్చుకునే మనసు కాదు. యేసేపు మనసు బదులు పలికే మనసు కాదు. అతడు ఎంతో ప్రేమ కలిగిన వాడు, నమ్మకమైన వాడు. దేవుని గుణాతిశయాలంటివే. ఈరోజు దేవుని కృపను బట్టి యేసేపు గారి జీవితంలో నేర్చుకునే పాఠాలు ఏమిటంటే, మనల్ని అందరినీ పిలిచిన వాడు దేవుడు నమ్మదగిన వాడు. మనం కూడా నమ్మకంగా ఉండాలి. ఆయన ప్రేమ కలిగిన వాడు, మనం కూడా ప్రేమ కలిగిన వాడు. కనుక ప్రియులారా, దేవుని కృపను బట్టి విశ్వాస జీవితంలో నమ్మకమైనటువంటి సాక్షి మనల్ని పిలిచారు గనక మనం కూడా నమ్మకంగా ఉండే ప్రయత్నం చేద్దాం. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించు.